నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? చాలా రోజులైంది కదా పోస్ట్ పెట్టి నేను. ఫుల్ ప్యాక్డ్ ఉన్నా అండి 2 వీక్స్ నుంచి. సో, రాసే టైమే దొరకలేదు. ఇవాళ ఏం రాద్దామని ఆలోచిస్తూ బాల్కనీలో నించున్నా. సడన్‌గా వర్షం పడడం స్టార్ట్ అయింది. ఏంటో వర్షం పడినప్పుడు నిజంగానే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందో, లేక గురూజీ త్రివిక్రమ్ గారు చెప్పినట్టు రొమాంటిక్ ఫీల్ అనిపించడానికి తింటామో తెలీదు గానీ, ఐస్ క్రీమ్ తినాలనిపించి స్విగ్గీ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టా. ఒక గంటకొచ్చింది. తినడం స్టార్ట్ చేశా. తింటూ ఆలోచిస్తా ఉన్నా. ఇప్పుడంటే ఐస్ క్రీమ్ తినాలనిపించగానే వెంటనే స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసి ఆర్డర్స్ పెట్టేస్తున్నాం గానీ, అదే మనం చిన్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ తినాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది కదా అనిపించింది. అప్పట్లో ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్, ఫ్లేవర్స్ దొరికేవి కాదండి. ఒకటే టైపు. అది కూడా పుల్ల ఐస్ అనేవాళ్ళం. అందులో కూడా 4, 5 ఫ్లేవర్స్ మాత్రమే దొరికేవి. గ్రేపు, మ్యాంగో, బాదం, ఆరెంజ్ ఇలా చాలా లిమిటెడ్గా ఉండేవి. అప్పట్లో అవే చాలా అద్భుతంగా అనిపించేవి. అసలు ఐస్ క్రీమ్ తిందామంటే దగ్గరలో షాప్స్లో కూడా దొరికేవి కాదండి. తినాలంటే ఒకటే ఆప్షన్, పుల్ల ఐస్ బండి. ఆ బండి అతను ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినా డైలీ వచ్చేవాడు కాదు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఐస్ కొనుక్కొని తిందామా అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసేవాళ్ళం అండి. నాకు తెలిసి సీతాదేవి కూడా రాముడి కోసం అంత వెయిట్ చేసి ఉండదేమో అండి. మనం మాత్రం వెయిట్ చేస్తానే ఉండేవాళ్ళం. ఒకవేళ వస్తే మాత్రం ఒక గంట ఉండేది బండికి. అది కొట్టుకుంటూ వచ్చేవాడు. ఆ గంట విన్న మూమెంట్ ఉంటుందండి. లోపల ఎక్కడున్నా షర్ట్ వేసుకున్నా వేసుకోకపోయినా లాగు వేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేయడమే రోడ్డు మీదకి. ఇంకా అమ్మా నాన్నని కొనమని బతిమలాడడం. వాళ్ళేమో జలుబు చేస్తుంది, హెల్త్ పాడవుద్ది, గడిది గుడ్డు వస్తుంది అని నో చెప్పడం. పిచ్చొచ్చేసిందండి వాళ్ళు నో చెప్పిన మూమెంట్ మనకి. ఇంకా దానికి తోడు పక్కింట్లో పిల్ల ఎవరైనా ఆ బండి దగ్గర కొనుక్కుని మన ముందు ఆ పుల్లైస్ నాకుతూ ఉంటే లోపల నుంచి బాధ తన్నుకుని వచ్చేస్తుందండి. ఎలాగో కింద మీద పడి దొల్లి ఇంట్లో డబ్బులు తీసుకుని పుల్లైస్ బండి దగ్గరికి వెళ్ళి ఆ ఐస్ కొనుక్కుని తింటున్న మూమెంట్ ఉంటుందండి. ఆ ఫీలింగ్ ముందు లైఫ్లో ఇంకా ఎలాంటి ఫీలింగ్ అయినా చాలా చిన్నదే అనిపిస్తుంది నాకైతే. ఏంటో అండి, ఇప్పుడు మనకి ఇష్టమైనవన్నీ డైలీ మన కళ్ళ ముందే కనిపించడం వల్ల ఏంటో ఇప్పుడు చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా తింటున్నప్పుడు అంత ఇష్టం అనిపించలేదు. ఐస్ క్రీమ్ బండి వాడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసి 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 కొనుక్కుని తినడంలోనే కిక్ ఉందండి నాకైతే. మీరేమంటారు?